Top 100 universities లో 100% scholarship తో admission పొందాలనుకుంటున్నారా? India's top competitive exams, IIT, NEET, etc. guidance కావాలన్నా, India and world top universities లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. చాలా మంది మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు అడుగుతున్న మాస్టర్ ఒక 5 ఏళ్ల తర్వాత అసలు ఏ కోర్సులు ఉంటాయి, ఏ కోర్సులు పోతాయి, అసలు కొన్ని మీరేమో మాయమైపోతాయి అంటారు కదా, కొన్ని కోర్సులు ఏంటని అడుగుతూ ఉంటారండి. జనరల్గా కోర్సెస్ పర్స్పెక్టివ్లో మీరు ఆలోచించేసినప్పుడు ఏవైతే కొన్ని కోర్సెస్ ఉంటాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో హ్యుమానిటీస్ ఉన్నాయండి, ఆర్ట్స్ హ్యుమానిటీస్ కొంతకాలం ఉండవండి, మాయమైపోతాయి. చాలా మంది బాధ అయినా కూడా మీరు భరించండి, వినండి అంతే. సో ఈవెన్ కామర్స్లో కొన్ని కోర్సులు ఉంటాయండి, కొన్ని కోర్సులు ఉండదు, అంతా టెక్ ఓవర్ చేసేస్తూ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు కమ్యూనికేషన్ ఉందండి, అంత టెక్నాలజీ వచ్చినప్పుడు కమ్యూనికేషన్ కూడా మీకు చాలా వరకు కమ్యూనికేషన్ చేయడం అన్నది ఏదైతే ఉంటే మాస్ కమ్యూనికేషన్ కోర్సెస్ అంటారు చూసారు, అవి కానీ ఉండకపోవడం కానీ. ఈవెన్ అంటే బయాలజీ మాయమవుతుందని చెప్పను కానీ బయాలజీ బేసిక్స్ ఉంటుంది, హైయర్ స్టడీస్లో బయాలజీ చాలా స్ట్రాంగ్గా ఉంటుందంటే మేబీ లోవర్ లెవెల్లో ఉన్నటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సైన్సెస్లో చాలా వరకు నిలబడతాయి. సైకాలజీ లాంటి డిమాండ్ బాగా తగ్గిపోతుంది, బట్ కంప్లీట్గా మాయమవుతాయని మనం చెప్పలేం, బట్ ఉంటాయి. బట్ కంప్లీట్గా మాయం అవ్వాలి అనుకున్నట్లయితే ఏవైతే మీకు ఫర్ ఎగ్జాంపుల్ టెలికాలర్ జాబ్స్ ఉన్నాయి, లేకపోతే ఏదో బీపీఓస్ ఉన్నాయి, అవన్నీ పోతాయండి, అవన్నీ కూడా ఆటోమేషన్ అయిపోతాయి. కాబట్టి సో ఈ కోర్సులు ఏవైతే జనరల్ వర్క్ ఏదైతే ఉంటుందో, జనరల్ వర్క్ కానీ లేకపోతే అంటే టెక్నికల్గా డీప్గా లేకుండా మామూలుగా పెరిఫెరీగా మేనేజర్స్ ఏదో ఈవెంట్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఏదో కోర్సు ఉంది, లేకపోతే ఏదో ఉంది, ఆ ఈవెంట్ మేనేజ్ చేయడానికి ఈ కోర్సెస్ ఇంకా అవసరం ఉండదు. రాను ఏంటంటే అది జనరల్గా ఈ కోర్సెస్ కాకుండా వేరే రకంగా వేరే చదివిన ఎవరైతే ఉంటారో అవి చేస్తూ ఉంటారండి. జనరల్గా కోర్సెస్ ఎక్కువగా హ్యుమానిటీస్కి సంబంధించి లేకపోతే ఆర్ట్స్కి సంబంధించిన కొన్ని కోర్సెస్, కొన్ని క్రియేటివ్ కోర్సెస్ కూడా కొన్ని మాయమైపోతాయి, ఉండవండి. ఎందుకంటే మొత్తం టెక్నాలజీ టేక్ ఓవర్ చేస్తుంది కాబట్టి ఒక మనిషి ఆలోచిస్తే ఒక క్రియేటివిటీ, 1000 బ్రెయిన్లు ఒకేసారి ఆలోచిస్తే ఇది 20 క్వాంటమ్ వస్తే డ్రగ్ డిస్కవరీ కూడా క్వాంటమే చేసే పరిస్థితికి వచ్చింది. అందువల్ల చాలా కోర్సెస్, థియరిటికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మాయమైపోతాయి. క్వాంటిటేటివ్ కోర్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పదిలంగా ఎప్పటికీ డిమాండ్ ఉంటాయి. సో బ్రాడ్ టెర్మినాలజీ మీరు చెప్పాలంటే థియరిటికల్గా చదివి బట్టి కొట్టి రాసి కోర్సులు ఏవైతే ఉంటాయో అది అవసరం లేదు సొసైటీకి. క్వాంటిటేటివ్ కోర్సెస్ ఎనలిటికల్గా థింక్ చేయడం, లాజికల్గా థింక్ చేయడం, ఇంటర్ప్రిటేషన్ స్కిల్ సెట్ ఉండడం కానీ, లేకపోతే మోర్ క్వాంటిటేటివ్ ఫీల్డ్స్కి సంబంధించి ఆలోచన విధానం ఉండడం కానీ, కొంత ఇన్నోవేషన్ వైపు ఏవైతే ఉన్నాయో అవన్నీ కోర్సులకు కూడా ఫుల్ డిమాండ్ పెరుగుతుంది. నాన్ ఇన్నోవేటివ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో, బైహార్ట్ చేసి ఏవైతే ఉంటాయో, జస్ట్ చదివి గుర్తుపెట్టుకుని రాసి ఏవైతే ఉంటాయో ఇవేవి కూడా ఫ్యూచర్లో ఈ కోర్సెస్ ఉండవు, కనుమరుగైతే ఏమైనా ఉన్నా కూడా ఒక 5-10% ఉంటాయి అంతే, అవి కూడా ఉండవు. అన్ఫార్చునేట్గా ఆ కోర్సెస్ భారతదేశంలో 1 కోటి మంది బయటకు వస్తుంటే ఆ కోర్సులో 60-70 లక్షలు తగిలట్టాయి మనకి. ఎందుకు పనికిరాని వరస్ట్ చెత్త కోర్సులు, గవర్నమెంట్ దీన్ని గుర్తించాలి. ఈ ప్రైవేట్ కాలేజీలు, డీమ్డ్ కాలేజీలు కూడా అవి కూడా పెడతాం మొదలెట్టి డబ్బుల గురించి. ఎందుకంటే ఈ బైపీసీలు లేకపోతేనేమో ఈ హెచ్ఈసీలు, సిఈసీలు చదివిన ఈ బ్యాచ్ ఎక్కువైపోతుంది కాబట్టి వీళ్ళు ఏం చేయాలో తెలియదు కాబట్టి వాళ్ళని కమర్షియలైజ్ చేయడానికి మళ్ళీ కాలేజీల్లో ఈ కోర్సులు పెట్టి వాళ్ళ జీవితాన్ని మొత్తాన్ని నాశనం చేస్తున్నారు. ఈ కోర్సులు కనపడవు ఫ్యూచర్లో, నాన్ క్వాంటిటేటివ్ కోర్సులు చాలా వరకు కనపడవు. ఓన్లీ 10% ఆఫ్ ది మాత్రమే కొన్ని పెద్ద కాలేజీల్లో మాత్రమే ఉంటాయి, మొత్తం కనుమరుగవు ఉంటాయి, తక్కువ ఉంటాయి. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఎస్ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డ్, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5-6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే
ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.